అప్పటికప్పుడే ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ హెల్తీగా తినాలనిపిస్తే ఈ క్రిస్పీ అండ్ టేస్టీ రాగి దోసని ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్‌లో 1 కప్ దాకా రాగి పిండి, ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో దాంతో అరకప్పు బొంబాయి రవ్వ, అరకప్పు బియ్యపు పిండి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వాటర్ తగినంత పోసుకుంటూ ఇలా పల్చగా రాగి దోస పిండి అనేది కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే తురుముకున్న క్యారెట్ ఆప్షనల్ అండి. నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. మొత్తాన్ని కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని రాగి దోస అన్నది ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి. లేకపోతే పిండి అన్నది అడుక్కు వెళ్ళిపోతుంది. ఇలా కలుపుకొని రాగి దోస వేసేసుకొని కాలిన తర్వాతే దోస తీస్తే అంటుకోకుండా వస్తుంది. ఇదే విధంగా మిగిలిన దోసలు కూడా వేసుకొని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా క్రిస్పీ అండ్ టేస్టీ రాగి దోస రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.